స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందాడు ప్రభు. స్తుతి ఆరాధన ద్వారా అయ్యా మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇంకా రావాల్సిన ప్రతి బిడ్డ సకాలంలో మిషన్కి నడిపించండి. వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి. వెనుకల చెవిని గ్రహించే మనసు దయచేయండి. నీ వాక్యం వినే బుద్ధి అందరికీ దయచేయండి. ఆటంకాలు అడ్డుబడిన సమస్త ఆటంకాన్ని యేసు నామములో లయపరచండి. ప్రశాంతమైన వాతావరణం దయచేయండి. మీరే మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పాటలు పాడి ప్రార్థన చేసి ఆయన నామాన్ని మహిమపరిచిన మనమందరం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నాకు నెమ్మది కలుగజేసెను అని లేఖనంలో మనం చూస్తున్నాం. కనుక దేవుని వాక్యము మనకు నెమ్మది కలుగజేస్తుంది, మనకు ఆరోగ్యం కలుగజేస్తుంది. దేవుని వాక్యము మనకు సమాధానము కలుగజేస్తుంది. కనుక దేవుని వాక్యమును మనం శ్రద్ధగా వినాలి. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దయచేసి పిల్లల్ని తిరగని మాకండి, వీడియో తీస్తున్నారు, లైవ్ వెళ్ళిపోతుంది. కనుక దేవుని వాక్యం మీద మన మనస్సు పెడదాం. ద్వితీయోపదేశ కాండం, బైబిల్లో నుంచి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వాక్యము చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా చాలు నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడల. ఎలా వినాలంట అంటే ఎలా వినాలి? మీరు సీరియల్ చూసేటప్పుడు ఎంట్లా ఆసక్తిగా ఇలా చూస్తారో గుడ్లప్పగిచ్చి, ఎలాగైతే చెవులప్పగిచ్చి ఇంట్రెస్ట్గా వింటారో అంతేనా? ఇంట్రెస్ట్గా వింటారా మీరు?
చూడండి, దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా మనం వినాలి, ఆసక్తిగా వినాలి. శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకొచ్చి నీకు ప్రాప్తించును. ఓకే, మరి వినకపోతే మనము నష్టపోతాం. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం చెయ్యాలి. చెయ్యొద్దు అనే మాట మనకు చెప్తే ఇక దాన్ని చేయకూడదు. తినవద్దు అని ఆదామవ్వలకు చెప్పాడు దేవుడు. ఏం చేశారు? తిన్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము ఉన్నచ్చు జీతము మరణం. చెయ్యొద్దు అన్న పని ఎప్పుడైతే మనం చేస్తామో దానిని పాపము అంటారు. దేవుడికి అసహ్యమైనవి, దేవుడు వద్దన్న పనులు మనము చేసినందువలన మనము నష్టపోతాం. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా వినాలి. అందుకే బైబిల్ చెప్తుంది, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? చాలా ఉన్నాయి. ఒక మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుంచు చోట కూర్చోవద్దు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఖచ్చితంగా దానిని చేయాలి, వినాలి. దేవుడు చెప్పాడు, దుష్టులతో, పాపులతో, అపహాసకులతో మనము సహవాసము చెయ్యకూడదు. ఇది దేవుడు చెప్పాడు కనుక వద్దన్నటువంటి ఆ పనులు మనము చెయ్యకూడదని ఖచ్చితంగా వాటిని ఎప్పుడైతే మనము దేవుడు వద్దన్న పనులు మనము చేయటం మానుకుంటామో మనము ఆశీర్వదించబడతాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. చాలామంది ఇప్పుడు కొంతమంది 12 సంవత్సరాలకు చనిపోతున్నారు, కొంతమంది 25 సంవత్సరాలకు చనిపోతున్నారు, కొంతమంది 40 సంవత్సరాలకు చనిపోతున్నారు, ఇంకా కొంతమంది 50 సంవత్సరాలకు చనిపోతున్నారు. ఎందుకని అలా చనిపోతున్నారు? వాళ్లకు అంతవరకే రాసిందక్క, వాళ్ళ రాత అంతవరకు ఉంది, ఏం చేద్దాం అని మనం అనుకుంటున్నాం. దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ఆయుష్ ప్రారంభములో మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? ఆ తరువాత ఆ ఆయుష్ రాను 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 దేవుడు తగ్గించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, జలప్రలయము తర్వాత 120 సంవత్సరాలు చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు మానవుని ఆయుష్ చెప్పండి ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరములు. అధిక బలం ఉంటే 80. పలకండి అమ్మా, ఇదేం తప్ప? ఎన్ని సంవత్సరాలు? గట్టిగా ఎన్ని సంవత్సరాలు ఆయుష్? అధిక బలం ఉంటే 80. మరి ఎందుకని 25 సంవత్సరాలకి కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది 30 సంవత్సరాలకే చనిపోతున్నారు, ఇంకా కొంతమంది 45 సంవత్సరాలకే చనిపోతున్నారు? ఎందుకని? వాళ్ళ రాత అట్లా ఉందా? ఎందుకని చనిపోతున్నారు చాలామంది? అంతవరకు ఉందేమోలే అన్నా, మనమేం చేద్దాం? అంతవరకే ఉందా? ఒకరికి 20, ఒకరికి 30, ఒకరికి 50. దేవుడు అట్లా రాస్తాడా? పక్షపాత? అందరికీ ఒకటే ఆయుష్. ఎన్ని సంవత్సరాలు?
70 సంవత్సరములు అధిక బలం ఉంటే 80 సంవత్సరం. మరి ఎందుకని చనిపోతున్నారు అంటే అమ్మా ఎందుకని చనిపోతున్నారనే విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు చెయ్యొద్దన్న పనులు చేసినందువలన. దేని వలన? అందరు చెప్పండి. దేని వలన? చెయ్యొద్దన్న పనులు చేసినందువలన ఆయుష్ను త్వరగా ముగించుకొని వెళ్ళిపోతున్నారు చాలామంది ప్రజలు. ఇది నా మాటలు కాదు, లేఖనంలో చూద్దాం. ప్రసంగి రాసిన గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం నేను చదువుతాను, బైబిల్లో ఉన్న వాళ్ళు చూడండి. 7వ అధ్యాయం 17వ వాక్యం నేను చదువుతాను. అందరు తీయండి, బైబిల్ తీయండి. ప్రసంగి చూడండి, బైబిల్ చూడండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవుదువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవుదువు. ఇప్పుడు తల పైకి ఎత్తండి. ఎందుకని చనిపోతున్నారండి? అందరు చెప్పండి, ఎందుకని చనిపోతున్నారు? దుర్మార్గపు పనులు చేసేవారు. ఏ పనులు అంటే? ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్మార్గపు పనులు చేసేవారు. దేవుని మాట దేవుడు చెప్తున్నాడు, దుర్మార్గపు పనులు చెయ్యమాకండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయమాక, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవుదువు. దేవుడేమో 70-80 సంవత్సరాల ఆయుషిస్తే 80 సంవత్సరాలకే కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది 25 సంవత్సరాలకు చనిపోతున్నారు, కొంతమందికి 50 సంవత్సరాలకు చనిపోతున్నారు, కొంతమంది 60 సంవత్సరాలకు చనిపోతున్నారు. మనం అనుకుంటున్నాము అంతవరకు రాశాడేమో దేవుడు రాత అని మనం అనుకుంటున్నాం. కాదు. ఎందుకని అలా చనిపోతున్నారు? వారు చేస్తున్నటువంటి దుర్మార్గపు పనులు. గట్టిగా హల్లెలూయా. ఏ పనులండి? ఆయుష్ తగ్గించబడిందంటే గల కారణం ఏంటి తెలుసా? దేవుని మాట వినందువలన. దేవుడు చెప్తున్నాడు, దుర్మార్గపు పనులు చేయమాక, మార్గము తప్పి తిరగమాక, బుద్ధిహీనముగా తిరగవద్దు. ఇది తప్పు, ఇది అన్యాయం, ఇది అక్రమం అని దేవుడు చెప్తుంటే దేవుని మాట లెక్క చేయకుండా వారిష్టం వచ్చినట్టుగా తిరిగి వారిష్టం వచ్చినట్టుగా జీవించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయుష్ నిండకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. గమనించండి. మనమే అనుకుంటామంటే ఇది దేవుడు రాసిన రాత అనుకుంటాం. భర్త వెళ్ళిపోతే భార్య అంటది, దేవుడు నన్ను అన్యాయం చేశాడు అని అంటది. పిల్లలు వెళ్ళిపోయారనుకో, పెళ్ళి కూడా కాలేదమ్మా, పెళ్ళిడికి వచ్చిన పిల్లడు చనిపోయాడు, దేవుడు నన్ను అన్యాయం చేశాడు అని మనము ఏడుస్తా దేవుణ్ణి అంటాం. ఎందుకని ఆ వయసులో ఆయుష్ నిండకుండానే చనిపోయాడంటే దుర్మార్గపు పనులు చేసినందువలన. ఏ పనులు? అందరు చెప్పండి, ఏ పనులు? చూడండి, ఒక వ్యక్తి 17 సంవత్సరాలకే మంచం ఎక్కాడు. ఎన్ని సంవత్సరాలకి? 17 సంవత్సరాలకు. చూడండి, 3 భార్యలు. ఎన్ని సంవత్సరాలకి? 17 సంవత్సరాలకే. 17 సంవత్సరాలకి 3 భార్యలు, 2 పిల్లలు.
అయిపోయింది, ఇక మంచం ఎక్కేశాడు, ఇక చావు బ్రతుకుల్లో ఉన్నాడు. 17 సంవత్సరాలకే మంచం ఎక్కబెట్టడం ఏమిటి? 17 సంవత్సరాలకే చావు బ్రతుకుల్లో ఉండటం ఏంటి అనంటే, దేవుని మాట వినక, తల్లిదండ్రుల మాట వినక, తన్నిష్టం వచ్చినట్టుగా తిరిగి బుద్ధిహీనముగా ప్రవర్తించి, నా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతా, నా డబ్బు నా ఇష్టం, నేనెవరి సొమ్ము తినట్లేదు, నా సొమ్ము నేను తింటున్నాను అని ప్రేమ దేవుని బిడ్డలారా బుద్ధిహీనంగా తిరిగి గమనించండి, రోగం కొని తెచ్చుకొని చివరికి మంచం ఎక్కి 17 సంవత్సరాలకే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఆ తల్లిదండ్రులు ఏమన్నారో తెలుసా? పాస్టర్ గారు, దేవుడు నన్ను అన్యాయం చేశాడండి, నా కొడుకుని తీసుకెళ్ళిపోయాడు. దేవుడు అన్యాయస్తుడా? అమ్మ చెప్పండి, ఎవరు అన్యాయస్తుడా? దేవుడు కాదు. ఎందుకని 17 సంవత్సరాలకి వెళ్ళిపోయాడు? చెప్పండి, ఎందుకని? అది. ఇంకా కొంతమంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. యాక్సిడెంట్ అంతవరకు ఉందిలేమో లెక్క, అంతవరకు ఉందిలే అని మనం అనుకుంటాం. చూడండి, ప్రభుత్వములు దేవుని వలన కలిగినవి కనుక ప్రభుత్వమునకు లోబడి ఉండుడి. వాక్యములో ఉంది ఆ మాట. ప్రభుత్వములు దేవుని వలన కలిగినవి కనుక ఎవరికి లోబడి ఉండాలి? ప్రభుత్వం మాట ఒక రూల్ పాస్ అయిందంటే దానికి లోబడమని చెప్పారంటే అది మన కోసమే, అది దేవుని వలన కలిగినవి అని బైబిల్ చెప్తుంది. ఏంటో తెలుసా? కొంతమంది స్టార్టింగే 120 లేవాలి బండి, స్టార్టింగే బండి పట్టుకోమ్మా, 120, 100, 120. ఏం చెప్తున్నారు? వేగము వద్దు, నిదానమే ముద్దు. చూడండి, వేగము పనికి రానిది, ప్రాణము తిరిగి రానిది. చూడు ఎంత మంచి మాటలో. వింటున్నారా ఈ మాటలు? చెప్పండి, వింటారా? వీళ్ళు యవనస్తులు వింటారా? వినరు. బండి ఎందుకు కొందే? స్పీడ్గా వెళ్ళడానికి, జల్సాగా తిరగడానికి. మనం ఏమన్నా ముసలోళ్ళమా? 20-30 వెళ్తాం, కుర్రోళ్ళం, ఉడుకు రక్తం అని మనిష్టం వచ్చినట్టుగా బండి తోలి, మనిష్టం వచ్చినట్టుగా స్పీడ్కి వెళ్ళి, చివరికి ఆ వెళ్ళేవాళ్ళు, బండి తోలేవాడు ఏం చేస్తాడు తెలుసా? మామూలుగా తాళడు, ఫుల్లుగా మందు కొట్టి ఇక బండి తాలుతూ ఉంటే ఎటు వెళ్తున్నాడో తెలియదు, ఏ రూట్ వెళ్తాడో తెలియదు, ఎంత స్పీడ్ వెళ్తున్నాడో కూడా తెలియదు. అప్పుడు ఏమవుద్ది? యాక్సిడెంట్ అవుద్ది. అవుదా కాదా? అవుతుంది, ఖచ్చితంగా అవుద్ది. ఇక మనమేమనుకుంటామంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అనుకో, చూడు దేవుడు అన్యాయం చేశాడు, సరిగ్గా 20 సంవత్సరాలు కొడలేవు నా కొడుక్కి, దేవుడు అన్యాయం చేసి తీసుకెళ్ళిపోయాడు, ఎంత అన్యాయస్తుడమ్మా దేవుడు అని మనం దేవుణ్ణి దూషిస్తాం. దేవుళ్ళు ఏమన్నా తప్పుందా? చెప్పడం ఉందా? లేదు. ప్రభుత్వం ఏమని చెబుతుంది తెలుసా? హెల్మెట్ పెట్టుకోండి బైక్ తోలేటప్పుడు. ఏం పెట్టుకోవాలి? కానీ పెట్టుకోరు. ఎందుకు? నైస్ అండి, బరువు మోస్తారని చెప్పి హెల్మెట్ పెట్టుకోరు. మంచిదా కాదు హెల్మెట్ పెట్టుకుంటే? ఎందుకని హెల్మెట్ పెట్టుకోమంటున్నారు? కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా ఒక 6 నెలల్లో కట్లేసి చేస్తే లేచి నిల్చుంటాడు, బతుకుతాడు. అదే తలకు దెబ్బ తగిలితే ఇక స్పాట్ చచ్చిపోతాడు. అందుకనే ఎక్కడైనా దెబ్బలు తగిలితే ఇబ్బంది ఏముండదు. ఒకవేళ తలకి హెల్మెట్ పెట్టుకుంటే తల బాగుంటుంది కాబట్టి చిన్న దెబ్బలు ఏమన్నా తగిలితే పొరపాట్లో తొందరగా కట్టుకోవచ్చు. తలకు తగిలిందంటే స్పాట్లో చనిపోతాడని ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తుంది. వింటారా? చెప్పండి, వింటారా? అబ్బే, హెల్మెట్ పెట్టుకోరు అసలు.
చూడండి, హెల్మెట్ పెట్టుకోకపోయినా వాక్యానికి వ్యతిరేకంగా మనము జీవించినట్లు జాగ్రత్త. ప్రభుత్వములు చెప్పండి, అందరు చెప్పండి, ప్రభుత్వములు కనుక మనం ఏం పెట్టుకోవాలి? ఖచ్చితంగా ఏం పెట్టుకోవాలి? హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసావంటే ఎవరి మాట విన్నట్టు? నువ్వు చెప్పండి, ఎవరి మాట విన్నట్టు? నువ్వు కూడా ఒక దుర్మార్గుడవే. హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరూ కూడా లేఖనానికి వ్యతిరేకంగా నడుస్తున్నాడని అర్థం. మితిమించి ఎక్కువగా స్పీడ్గా వెళ్ళావంటే కారణం దేవునికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్తున్నావు కాబట్టి వాక్యానికి వ్యతిరేకంగా నీవు జీవిస్తున్నావు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా తాగి హెల్మెట్ పెట్టుకోకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మన పనులు చేసుకొని చివరికి 20 సంవత్సరాలకే 10 సంవత్సరాలకే ఈ లోకాన్ని విడిచిపెట్టి చాలామంది వెళ్ళిపోతున్నారు. గల కారణం ఏమిటంటే దుర్మార్గపు పనులు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. అతను ఒక అమ్మాయిని ప్రేమించాడంట, చివరికి ఆ ప్రేమ విఫలమై ఉరేసుకొని చచ్చిపోయాడు. ఎవడు ప్రేమించమన్నాడు నిన్ను? వాక్యం ఏం చెప్తుంది? నీ పొరుగు వానిది, అందరు చెప్పండి, నీ పొరుగు వానిది దేనినైనను ఆశించకూడదు. చివరికి ప్రేమ విఫలమై ఉరేసుకొని చచ్చిపోతున్నారు. మత్తు మందు తాగి చనిపోయే మందు తాగి, పురుగుల మందు తాగి చనిపోతున్నారు. మనమేమనుకుంటామంటే అంతవరకు రాసిందక్క, ఏం చేద్దాం అని మనం అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము. గట్టిగా హల్లెలూయా. అధికముగా, అందరు చెప్తారు, అధికముగా దుర్మార్గపు పనులు చేయమాక. నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించమాక. నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేది బ్రతుకు కాదు. లేఖనం చెప్తున్నటువంటి మాట అది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన మాట మనం వినాలి, ఆయన మాట మనం వినాలి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, నీ కాలమునకు ముందుగా నువ్వు ఎలా చనిపోతావు అని లేఖనం చెప్తుంది. ఈనాడు చాలామంది యవనస్తులు దేవుని మాట వినట్లేదు, లోబడట్లేదు. మంచి ఎవరికి పనికిరాదు. చెడు చెప్పే వాళ్ళతోనే సహవాసం చేస్తారు. రారా పార్టీకి వెళ్దాం, మందు కొడదాం, సరదాగా వెళ్దాం రా అని అంటే పరిగెత్తారు. రారా ప్రార్థనకి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని సన్నిధికి రా అంటే ఎవరు రారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఈనాడు చాలామంది యవనస్తులు సహితం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారన్న సంగతి మనము గ్రహించాలి. గడిగ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంతమంది చూడండి, దేవుని మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు, పెద్దల మాట వినరు, నాకు ఎదురు లేదు, నేను చెప్పింది నా మాటే శాసనం అన్నట్టుగా కొంతమంది జీవిస్తూ ఉంటారు. వారు ఎవ్వరికి లోబడరు, వారి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తారు, వాళ్ళ ఇష్టం వచ్చింది తాగుతారు, వాళ్ళ ఇష్టం వచ్చింది తింటారు. చివరికి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనారోగ్యం పాలయ్యి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? త్రాగుబోతులను తిండిబోతులను వీరందరూ మండుచుండు అగ్నిగుండములో పాలుపంపులు పొందెదరు, ఇది రెండవ మరణం. తాగొద్దని చెప్పాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాగొద్దని చెప్తున్నారు. చెప్పినప్పుడు ఏం చేయాలి చెప్పండి? తాగొద్ద అని చెప్పినప్పుడు ఏం చేయాలి? తాగు, థమ్సప్ తాగు, మిరిండా తాగు, ఎన్ని రకాలైన డ్రింక్స్ తాగు, మంచినీళ్ళు తాగు. చూడండి,
ఇన్ని రకాలున్నా సరే ఎక్కడికి వెళ్ళద్ది, ఏవి కూడా అతనికి రుచించవు. బా, ఈ మందు ఇచ్చినంత కిక్కు, ఈ మందు ఇచ్చినంత రుచి ఏది రుచించదు. తాగొద్దు అని చెప్పినప్పుడు తాగటం మానేయాలి. చూడండి, అయ్యా మనకు పిల్లలున్నారు, ఉండడానికి ఇల్లు లేదు, మన పరిస్థితి బాగలేదు, నువ్వు సంపాదించిన సంపాదన తాగడానికి అయిపోతే మనమేం తినాలి, మనం ఏం సంపాదించాలి, మన పిల్లలకు ఏం సంపాదించి పెట్టాలని భార్య ఎన్ని మాటలు చెప్పినా సరే పొరపాటు కూడా వినడు. తెచ్చింది తెచ్చుకోవటం, తాగటం, తెచ్చుకోవటం, తాగటం, తాగి 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 చివరికి ఏమైపోద్దండి, లోపల అవయవాలు మొత్తం పాడైపోయి ఇక హాస్పిటల్లో జాయిన్ అయిపోతాడు. హాస్పిటల్లో జాయిన్ అయిపోయి చివరికి భార్య భర్తలందరూ కూడా, అందరూ బంధువులు అందరూ కూడా, తల్లిదండ్రులు కూడా ఏడుస్తూ ఉంటారు. చివరికి అతను డాక్టర్ చెప్తాడు ఇక బతకడు, చాలా కష్టమని. కొన్ని రోజులకు అతను చనిపోతాడు. మనమేమనుకుంటామంటే దేవుడు అంతవరకు రాసిందిలే, దేవుడు అంతవరకు రాత రాశాడు, 30 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని మనం అనుకుంటాం. దేవుడు రాశాడా? రాశాడా? ఎందుకు చనిపోయాడు? దుర్మార్గపు పనులు చేయటం వలన, మార్గము తప్పి తిరిగినందువలన, తన ఇష్టం వచ్చినట్లుగా బ్రతికినందువలన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్టుగా జీవితాన్ని జీవించి దుర్మార్గపు పనులు చేసి, భార్య మాట వినక, తల్లిదండ్రుల మాట వినక, చివరికి దేవుని మాట కూడా వినక, కొంతమంది అంటూ ఉంటారు, రేయ్ దేవుడికి కూడా నేను భయపడను. ఎవరికి భయపడ్డంట? దేవునికి కూడా భయపడ్డంట. దేవుడు ఒక చూపు చూశాడు అనుకో, ఏమైపోతాడు? అయిపోయినట్టిక. అన్ని అవయవాలు ఆయన దయ వల్ల అన్ని అవయవాలు పనిచేసి బ్రహ్మాండంగా ఉన్నాం, ఆరోగ్యంగా. చూడండి, దేవుని ఉగ్రత మన మీదకి వచ్చిందనుకో, ఈ మూతిటి పోద్ది, ఈ చెయ్యి పనిచేయదు, ఈ కాలు పనిచేయదు. అప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? హాస్పిటల్లో పడేస్తారు. మనమెంత, మన బ్రతికెంత? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ చెప్తుంది, అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము. ఈనాడు చాలామంది యాక్సిడెంట్ అయి కూడా చనిపోతున్నారు. కారణం ఏంటంటే అధికముగా దుర్మార్గ పనులు చేయనందువలన. ఈనాడు చాలామంది 40 సంవత్సరాలకే, 45 సంవత్సరాలకే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అవయవాలు మొత్తం పాడైపోయి కుటుంబాన్ని, భార్యను, పిల్లల్ని అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. గల కారణం ఏమిటంటే దుర్మార్గపు పనులు చేసినందువలన. ప్రేమను దేవుని బిడ్డలారా, ఇంకా కొంతమంది ఇంట్లో భార్య పిల్లల్ని వేధిస్తూ ఉంటారు. భర్త వచ్చాడంటే కుటుంబంలో నెమ్మది ఉండదు, పిల్లలకి సమాధానం ఉండదు. ఒకవైపు భార్యని ఏదిస్తూ ఉంటాడు, భర్తని ఏదిస్తూ ఉంటారు, పిల్లల్ని, ఆ కుటుంబస్తుల్ని ఏదిస్తూ ఉంటారు, పిల్లల్ని కూడా వేధిస్తూ ఉంటాడు. నెమ్మది ఉంచడు కుటుంబంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ పిల్లలు భార్య అంటారు దుర్మార్గుడా అని. ఇంకా కొంతమంది చూడండి, భార్య ఉండగానే ఇంకొకరితో సహవాసం, భర్త ఉండగానే ఇంకొకరితో సహవాసం. చూడండి, ఇవన్నీ ఏమంటారు? దుర్మార్గపు పనులు. ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చిందండి? దుర్మార్గ పనులు స్పీడ్గా ఎక్కడ నుండి వచ్చింది? ఫస్ట్ నుంచి మానవుని జీవితం, హృదయం కేవలము చెడ్డది, పుట్టుకే చెడ్డది. కానీ ఇప్పుడు ఇంకా యవనస్తుల దూసుకుపోతుందని గల కారణం ఏంటంటే ఎక్కువ సీరియల్ చూసి. సీరియల్ చూసిన వాళ్ళు ఎవరన్నా ఏమైనా నేర్చుకున్నారు? ఏమైనా మేము
పలానా సీరియల్ చూసి నేర్చుకున్నామండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సీరియల్లో ఉన్నదేంటి? అత్త కోడల్ని ఎలా కొట్టాలి, భర్తకి భార్యకు ఎలా అత్త విడదీయాలి. చూడండి, అత్త నుండి కోళ్ళు ఎలా వెళ్ళిపోవాలి, భార్యాభర్తలు ఎలా విడిపోవాలి, భార్య ఉండగా ఇంకొకరితో ఎలా సహవాసం చేయాలి, భర్త ఉండగా ఇంకొకరితో ఎలా సహవాసం చేయాలి. సీరియల్లో వచ్చేదాన్ని ఇవన్నీ ఇయేనా? ఇంకేమన్నా ఉన్నాయా చెప్పండి? ఇయేనా? ఏమేమి అరగనట్టుగా ఉంటున్నారు? గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అయ్యానండి. అందుకనే మనం సీరియల్ చూడకూడదు. చూడొచ్చా చెప్పండి? చూడొచ్చా? చూడకూడదు. ఇప్పటివరకు చూసారేమో కానీ ఇక్కడ నుంచి చూడమాకండి. చూడకూడదు. ఎందుకు? దానిలో నీతి ఉండదు, దానిలో పాపము, అన్యాయము, అక్రమము, దుర్మార్గం. గమనించండి. కొట్టుకోవటం, తిట్టుకోవటం, కేసులు పెట్టుకోవటం, కోర్టులు తిరగటం, పోలీసులు రావడం, ఇవన్నీ కూడా సీరియల్లో ఉంటాయి. అంటే మీకెట తెలుసండి పాస్టర్ గారు? నాకు తెలియదు, చెప్పారు. సీరియల్లో ఉన్న స్టోరీ ఏంటంటే ఇది పరిస్థితి అని చెప్పారు. వాస్తవం అంటది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దుర్మార్గపు పనులు, ఒకరిని ఇంకొకరిని దోసుకోవటం, ఒకరు ఇంకొకరిని పొడవటం, ఇవన్నీ కూడా దుర్మార్గపు పనులు. అక్రమ సంపాదన, అన్యాయంగా దోసుకోవటం, దుర్మార్గపు పనులు చేయటం. చూడండి, పోయిన వారం ఆ ఊరిలో కలకత్తా అనుకుంటా, అక్కడ ఒక డ్యూటీ చేస్తున్నటువంటి డాక్టర్ గారిని 10 మంది కుర్రోళ్ళు పాడు చేసి చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఎంత దుర్మార్గమైన పనులండి ఇవన్నీ! ఎలా వస్తున్నాయి? ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే సినిమాలు, సీరియల్స్ వలన వస్తున్నటువంటి ప్లాన్లు అవి. ప్రేమ దేవుని బిడ్డ, దుర్మార్గపు పనులు. అందుకే ఆయుష్ తగ్గిపోతుంది. దేవుడిచ్చిన ఆయుష్ కంటే ఇంకా ముందుగానే చనిపోతున్నారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, బుద్ధిహీనముగా ప్రవర్తించి అధికముగా దుర్మార్గపు పనులు చేసి నీ కాలానికి ముందుగానే నువ్వు ఎలా చనిపోతావు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి వద్దన్నవి ఒకవేళ మనలో ఏవైనా ఉన్నవేమో, దుర్మార్గపు పనులు ఏవైనా ఉన్నవేమో మనలో తీసేసుకుందాం. మనము దేవుని మాట మనము విందుముగాక. ఎవరి మాట వినాలి మనము? దేవుడు చెయ్యవద్దు అన్న వాటిని మనము చెయ్యకూడదు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? నెంబర్ 1, దుర్మార్గపు పనులు చెయ్యకుడి. అందరు చెప్పండి, ఏం చెప్తాడు? దుర్మార్గపు పనులు చెయ్యకుడి అని చెప్తున్నాడు. ఏదైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి, విరోధమైనటువంటి అయినా పనులు ఆయన వద్దన్నవి మన హృదయంలో ఒకవేళ ఉన్నవేమో వాటిని తీసేసుకుందాం. అందుకే దేవుడు మరి దానికి పరిష్కారం ఏమిటి? మరణమేనా? ఇంకేమైనా పరిష్కారం ఉందా అనే విషయాన్ని మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వాక్యం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి
నా కట్టడలన్నిటిని అనుసరించి, నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణమునందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. గట్టిగా హల్లెలూయా. దుర్మార్గపు పనులు చేసేవారు ఖచ్చితంగా ఆయుష్ నిండకుండానే చనిపోతారు. మరి వారి పరిస్థితి ఏంటి? ఏమిటంటే దేవుడి సన్నిధికి వచ్చి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి నీతిని న్యాయమును ఎవరైతే జరిగిస్తారో, అయ్యా నా యెడల తప్పుడు అపరాధాలు దయతో క్షమించమని ఆయన సన్నిధికి వచ్చి ఆయన రక్తముతో కడగబడి ఆయన ప్రేమ దేవుని బిడ్డలారా ఆయన సన్నిధిలో పాపాలన్నిటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని నీతిని ఆయన న్యాయాన్ని ఎవరైతే జరిగిస్తాడో ఖచ్చితంగా వారు మరణము నందడు, వారు ఖచ్చితంగా బ్రతుకుతాడు అని చెప్పేసి దేవుడు మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా. ఒక వ్యక్తి, ఒక రాజు చావు బ్రతుకుల మధ్యలో మంచం ఎక్కాడు. ఆ రాజు చావు బ్రతుకుల మధ్యలో మంచం ఎక్కి ఇక ఆఖరి క్షణాల్లో, ఆఖరి దినాలు, ఆ దినాలు ఇక దేవుడు చెప్పాడు, ఇక ఆయన ఆయుష్ అయిపోయింది. ఆయుష్ అయిపోయింది కనుక ఇక నీవు బ్రతకవు, నీ ఇల్లుని చక్కబెట్టుకో, నువ్వు వెళ్ళి మాట చెప్పమని సేవకులకు చెప్పాడు. సేవకులు వెళ్ళి ఆ రాజుకు చెప్పాడు. ఆ రాజు నువ్వు చెప్పేది ఏంటి, నువ్వు చెప్తే నేను వినాలా ఏంటి అనలా. అన్నాడా? అనలే. వెంటనే లోబడి గోడ వైపు తన ముఖమును తిప్పుకొని కన్నీరు కార్చి పశ్చాత్తాపపడి తన పాపములన్నిటిని కూడా ఒప్పుకొని, దేవా యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రియమైన దేవుని బిడ్డలారా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి పాపములన్నిటినీ ఒప్పుకున్నాడు. చూడండి, పాపములన్నిటిని ఒప్పుకున్నాడు. అతని ఆయుష్ ఇంకా 15 సంవత్సరాలు ఉంది. కానీ అతని యొక్క మనసును బట్టి, అతను చేసిన దానిని బట్టి 15 సంవత్సరాల ముందే మంచం ఎక్కడ చనిపోవడానికి. వెంటనే ఏం చేశాడు? అతను పాపాలన్నిటిని కూడా ఒప్పుకున్నాడు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. మళ్ళీ నువ్వు వెళ్ళి చెప్పమన్నాడు. చెప్పాడు. వెంటనే పాపములు ఒప్పుకుని వాటన్నిటికొని విడిచిపెట్టి కన్నీరు కార్చి పాపాలు ఒప్పుకున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? మరలా ఆ ప్రార్థనను ఆలకించి 15 సంవత్సరాలు అతనికి ఆయుష్ను పొడిగించాడు. గట్టిగా హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలండి? అందరూ చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? పొడిగించాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, దుష్టుడు మళ్ళీ చదవమని ఒక మాట. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణమునందడు. చూశారా? మరణానికి నేను అప్పగించును, మరణమునందడు. ఎప్పుడు మరణమునందడు? పాపములన్నిటినీ ఒప్పుకున్నప్పుడు. అందుకే బైబిల్ చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆ రాజు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కనికరము పొంది 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ను పొడిగించి అతన్ని బ్రతికించాడు. గల కారణం పాపములన్నిటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టాడు కనుక. అందుకే మన కుటుంబంలో ఉన్నటువంటి మన పిల్లలు, మన భర్త, ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. నీ భర్త అక్రమములో ఉంటే తెలియపరచాలి. నీ పిల్లలు అన్యాయంగా నడుస్తూ ఉంటే
అక్రమ సంపాదన, అన్యాయపు సంపాదన ఒకవేళ నీ భర్త తెస్తుంటే నీవు తెలియపరచాలి, ఇది తప్పు, ఇది దుర్మార్గపు సంపాదన, ఇది నువ్వు వెళుతున్నటువంటి రూట్ కరెక్ట్ కాదు అని చెప్పేసి తెలియపరచాలి. తెలియపరచకపోతే చివరికి ప్రేమ దేవుని బిడ్డలారా ఆయుష్ కంటే ముందుగా వారు చనిపోతారు. కనుక ఈ విషయాన్ని మనం గ్రహించి ప్రేమ దేవుని బిడ్డలారా మన పిల్లలకి, తర్వాత మీ భర్తలకి ఈ విషయాలు చెప్పాలి, లేఖనాలు తెలియచేయాలి. అక్రమములో ఎవరైనా ఉన్నారంటే తెలియపరచాలి, ఎవరైనా పాపములో ఉన్నారంటే తెలియపరచాలి. ఎవరైనా అక్రమ సంపాదన ఇంట్లోకి వస్తుందంటే కట్టలు తీసుకొచ్చి లెక్కేసుకొని బీరువాలో పెట్టుకోకూడదు. ఈ అక్రమ సంపాదన మనకు వద్దని చెప్పాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ అన్యాయపు సంపాదన మనకు వద్దని చెప్పాలి. తిండి లేకపోయినా పర్వాలేదు కానీ అక్రమ సంపాదన మనకొద్దు, మన ఇంట్లోకి రాకూడదని చెప్పేసి చెప్పాలి. దేవుని కొరకు బ్రతికే వారముగా మనం ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డల రోషము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. తల్లిదండ్రులు భార్య చెప్పినా, తర్వాత తల్లిదండ్రులు చెప్పినా, సేవకులు చెప్పినా, దేవుడు గద్దిచ్చినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోకపోతే బైబిల్ చెప్తుంది, ప్రేమ దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్తుగా మరణించను. చూడండి, ఆయన గద్దింపుకు లోబడకపోతే హఠన్మరణము. చూడండి, హఠాత్తుగా చనిపోతారు. ఆయుష్ నిండకుండానే. కొంతమంది యాక్సిడెంట్ చనిపోతారు, కొంతమంది స్ట్రోక్ వచ్చి చనిపోతారు, కొంతమంది మంచం మీద ఉండి ఉన్నట్టుగానే చనిపోతారు. మనమేమనుకుంటామంటే మంచి మరణమమ్మ అని మనం అనుకుంటాం. ఆయుష్ నిండకుండా చనిపోతే అది మంచి మరణం కాదు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఏంటో తెలుసా? 318 మంది పనివారే కాదు. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం, ఆశీర్వాదం ఏంటి తెలుసా? అబ్రహామా, నీవు నిండు వృద్ధాప్యమందు నీ పితరుల వద్దకి నీవు చేర్చబడతావు. గట్టిగా హల్లెలూయా. ఎప్పుడంట? అంటే ఆయుష్ నిండిన తర్వాత నీవు దీర్ఘాయుష్మంతుడవై. అదేంటి ఆశీర్వాదం అంటే? అది ఆశీర్వాదం. కొన్ని కోట్లు ఉన్నా సరే ప్రేమ దేవుని బిడ్డ, కొంతమంది కోట్లుంటాయి, సూట్లు ఉంటాయి, బూట్లు ఉంటాయి, కానీ అనుభవించకుండా మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారు. అక్రమ సంపాదనను కొంతమంది ఆశించి అక్రమ సంపాదన కొరకు పరిగెత్తా ఉంటారు. గమనించండి, ఒకవైపు అక్రమము ఆస్తి పెరిగిపోతూ ఉంటుంది, ఒకవైపు ఏమో పాపం కూడా పెరిగిపోద్ది. మధ్యలో చనిపోతాడు. చనిపోయిన తర్వాత తను సంపాదించిన ఆస్తి మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. చివరికి తనతో మాత్రం తను చేసినటువంటి పాపము తనతే వస్తుంది. గమనించండి, అందుకే మనం గ్రహించాలి, నీ పిల్లలు కానీ నీ భర్త కానీ ఎవరైనా అక్రమ సంపాదన సంపాదిస్తున్నారంటే, అక్రమంగా వస్తుందంటే దానిని మనం ఆశించకూడదు. మన ఇంట్లో కూడా ఉండడానికి వీల్లేదు. అది మనకు ఆశీర్వాదము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి లేకపోయినా పర్వాలేదు, తినటానికి తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ బ్రతికిన ఈ కొన్నాళ్ళు 70-80 సంవత్సరాలు దేవుని కోసం బ్రతికితే రేపటి రోజున మనం యుగయుగాలు ఉండబోయేటువంటి ఆ నిత్య మహిమలో మనం యేసుతో కూడా మనం ఉందుము గాక. అందుకే మనం అక్రమ సంపాదన మనం ఆశించకూడదు. దేవుడు చెప్పింది మనం చేయాలి. అధికముగా దుర్మార్గపు పనులు చేయమాకండి. సేవకుల మాట వినక, తల్లిదండ్రుల మాట వినక, దేవుడి మాట వినక,
మీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే రేపటి రోజున నీ ఆయుష్ కంటే ముందుగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయినామో దేవుని దగ్గరికి ఏమైనా వెళ్తారా? లేదు. కొన్ని యుగాలు నరకములో కాలవలసి వస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మాట మనం వినాలి. దేవుడు చెయ్యకూడని కొన్ని పనులు మనకు చెప్పినప్పుడు వాటిని ఖచ్చితంగా మనం చెయ్యకుండా ఉండాలి. గట్టిగా హల్లెలూయా. తాగొద్దు అన్నప్పుడు తాగకూడదు. అక్రమ సంపాదన వద్దన్నప్పుడు ఆశించకూడదు. నీ పొరుగువాడిని దేనినైనా ఆశించవద్దని దేవుడు చెప్పినప్పుడు ఆశించకూడదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంధిలో ఆయన సంధి కూర్చున్నటువంటి మనం ఆయన మాట మనము వినాలి. అందరూ చెప్పండి, ఎవరి మాట వినాలి? అందరూ చెప్పండి, ఎవరి మాట వినాలి? ఏం చెప్పాడు? దుర్మార్గపు పనులు చేయకూడదు. నెంబర్ 1 మొట్టమొదటి మాట ఈ వారం. అందరూ చెప్పండి, ఏం చెప్పాడు? అది నీ భర్త చేస్తున్నా, నీ పిల్లలు చేస్తున్నా వారిని గద్దించు. వారు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఏమి లేకపోయినా పర్వాలేదు, ఆస్తులు అంతస్తులు మనకు ఏం లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఉంటే చాలు. ఆయన కొరకు మనం బతుకుదాం, నీతి నిజాయితీగా బతుకుదాం. దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం అందరం జీవించుదుముగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. దేవుడి వాక్యాన్ని మన వినికిట్లో దీవించి ఆశీర్వదించునుగాక. మనం ఆశించి ప్రార్థన చేసిన రీతిగా ప్రభువా వారం వీడియో కెమెరా కావాలి, వారం మనకు లైవ్ ఇచ్చుకోవడానికి అని చెప్పి మనం ఆశించాం. అలాగే చక్కు వాళ్ళ ఫ్రెండ్ చక్కగా ప్రతి వారం, పోయిన వారం నుండి ప్రతి వారం వచ్చి వీడియో సెట్ చేసి లైవ్ ఇస్తున్నారు. చప్పట్లు కొట్టుతూ ఒకసారి ప్రభునామాన్ని మహిమపరచుదాం. చిన్న వయసు నుండి కూడా దేవుని పరిచర్యలో వాడబడుతూ వాళ్ళు కూడా విజయవాడలో సంఘం ఉంది, పరిచర్య చేస్తున్నారు. శ్యామకుని వారి బాబు కనుక పరిచర్యలు ఇంకా బాగా వాడబడాలని పేరు అభిషేక్ కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ముఖ్యమైన ప్రకటన వినండి. వచ్చే ఆదివారం మొదటి ఆదివారం కనుక బాప్తిసం తీసుకున్నటువంటి వారికి నిత్య జీవ కూటం ఉంది. కనుక అందరూ వచ్చే శనివారం ఉపవాస ప్రార్థనలు పాలుపంపులు పొంది ఆదివారపు ఆరాధనలో తెల్లని వస్త్రాలు ధరించి నిత్య జీవ కుటుంబంలో పాలుపంపులు పొంది నిత్య జీవానికి వారసులు కావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అందరు లేచి నిలబడి పాడుతున్నప్పుడు కానుకొని సమర్పించుకుందాం. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా అమ్మా వీడియో కట్టం రావాలి. ఆస్తులన్నీ అనాథగా మిగిలినా చాలయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీకే నాకు చాలు యేసయ్యా. నీ వెంట యేసయ్యా, నీకే నాకు చాలు యేసయ్యా.
కళ్ళు మూసుకొని మన వాక్యాన్ని బట్టి అందరూ కూడా ప్రార్థించాలి. మానవుని ఆయుష్ ఎందుకు తగ్గించబడుతుంది? దుర్మార్గపు పనులు చేసినందుకు. ఒకవేళ నీ పిల్లలు, నీ భర్త, నువ్వే ఆ స్థానంలో ఉన్నావేమో. దేవుడు నిన్ను గద్దిస్తాడు. నీ పిల్లలకు తెలియచేయి, నీ భర్తకు తెలియచేయి. ఇప్పుడు అప్పుడు ఏడవటం కాదు, చనిపోయిన తర్వాత ఏడవటం కాదు. బ్రతికుండగానే నీ పిల్లల కొరకు ఏడువు. అమ్మలారా, నా కోసం ఏడవమాకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. నీ భర్త కోసం, నీ పిల్లల కోసం ఏడు. అక్రమ సంపాదనను ఇంట్లోకి తేకుండా, దుర్మార్గపు పనులు చేయకుండా దేవుడు విశేషమైన కృప కాపుదలు అనుగ్రహించినట్లుగా కన్నీరు కాచి ప్రార్థన చేయి. నీ భర్త కోసం చేయి. మారాలు మధురముగా మారుస్తాడు. 3 బారుల జీవితాలను చిగురింపజేస్తాడు. కన్నీరు కాస్తాడు. నీ భర్త చనిపోక ముందే, నీ పిల్లలు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళక మునుపే కన్నీరు కార్చు ఏడు. చనిపోయిన తర్వాత గాడి ఏడవటం కాదు, ఇప్పుడు ఏడు. శకంద రీమనంద రవ శకిత కబ రీమమంద రవ సబల కుర శకితల వందర వల శబి నబమనంద రబల శిబిల తురకన వందర వశబ్దల ప్రొంద రీవ శవ. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, దయాళుడు, సర్వోన్నతుడు, సర్వశిక్షమంతుడు, స్తుతుల కారణభూతుడు నాయన, నిన్న నేడు ఒకే రీతిగా దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ప్రభువా, గడిచిన కాలం అంతా మీ కృపలో కాచి కాపాడి భద్రపరిచిన దేవుడు నాయన. ఈ 2వ ఆదివారపు ఆరాధన ఆదినంత వరకు మీ ఆత్మ సారథ్యం నువ్వు జరిగించాడు. అందును బట్టి నీకు స్తోత్రం చేస్తుంది. తన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి నాయన. అలాగే నిబడి తెచ్చిన కానుకలను బట్టి, దశమ భాగాలను బట్టి, ప్రథమ గుప్పిని బట్టి ప్రార్థిస్తున్నాను. 1 డబ్బాను పిండుకొని ఆశీర్వదించండి. చేస్తున్న పనిబడ్డ రాకపోకల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చేతి పనుల్లో 30 40 నిరంతలుగా ఆశీర్వాదాలు దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్య బలమును, శక్తిని మీ కృప దయచేయండి. ఈ వారం జరగబోతున్న ప్రతి ప్రార్థన కూడికలు మీరు ఘనముగా, మహిమకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసుని కూడిచిన ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే లైవ్ ద్వారా ఈ వాక్యముని విన్నారో ప్రతి బిడ్డలను మీరు దీవించండి,
ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో శాంతి, సంతోషం, సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. ఈ పరిచయను విస్తరింపచేయండి, నీ రాకొరకు సిద్ధపరచండి. ఘనతమైన ప్రభువుని మీరే పొందమని ఈ పరిచయలో వాడబడుతున్నటువంటి ప్రతి పరిచారకుని బట్టి ప్రార్థిస్తున్నాం, సంఘ పెద్దలను బట్టి ప్రార్థిస్తున్నాం. దీవించి ఆశీర్వదించబడి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడనే యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసం సన్నది కొడిచిన మనకును సకల పరిశుద్ధులకు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అన్నం వంటి వారి కుమార్తె లక్ష్మి నేటికి చనిపోయి 6 నుండి 7 సంవత్సరాలైంది. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొనొచ్చు. వారి పిల్లలను, వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా అందరూ